నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను ఒక్కసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్లో ప్రధాన బ్యానర్ ఐటమ్గా వచ్చిన న్యూస్ ని చూసుకుంటే కనుక, కొట్టుడు తర్వాత ముందు సరిగ్గా నిలబడు, వచ్చినోళ్లకు ఫామ్ హౌస్ లో జోలి చెప్పుడు కాదు, కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా, ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్ లో పన్నవు, నువ్వు రద్దయిన 1000 రూపాయల నోటువు, ఎన్నికల్లో అధికారము డిపాజిట్లు కోల్పోయాడు, ఇప్పుడు మెదడు సైతం, నీ కోసం ప్రజలు ఎవ్వరూ బాధపడతలేరు, ఆంబోతుల్లా కొడుకును అల్లుడిని ఊరి మీదకు వదిలినావు, మొదటి వారంలో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చర్చ, కేసీఆర్ హాజరై వైఖరిని స్పష్టం చేయాలి, మొగిలిగద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో 14 నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని గంభీరంగా చూస్తున్నాడంట. ఎవరిని చూస్తున్నావయ్యా గంభీరంగా? ఆంబోతుల్లా నీ అల్లుడు కొడుకుని ఊరు మీదకు వదిలినావు, ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారట. అయ్యా కేసీఆర్, 4 కోట్ల ప్రజలెవ్వరూ బాధపడతలేరు, అందరికీ అన్ని పథకాలు అందిస్తున్నాం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మొదటి ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, నువ్వు 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలు మేము ఏడాదిలో ఇచ్చాం, నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనట బలంగా కొడతాడంట. కట్టలేకుండా సరిగ్గా నిలబడడం నేర్చుకొని ఆయన, నీ పరిస్థితి ఎట్లుంటుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా సొలుగుతున్నావా, నిలబడిగే పరిస్థితిలో ఉన్నావా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ఎద్దేవా చేస్తూ హాట్ కామెంట్స్ అయితే చేశారు కేసీఆర్ మీద. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకి వచ్చారు. బయటకి వచ్చిన నేపథ్యంలో నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పేసి ఒక మాట అయితే మాట్లాడారు. అది బాగా వైరల్ అయ్యింది. సో రావడమే ఆ మాట అనడంతో సో కాంగ్రెస్ ప్రభుత్వం చాలాసార్లు పిలిచింది అసెంబ్లీ సమావేశాలకు అవ్వచ్చు, తర్వాత ఏడాది పాలన పూర్తి అయినప్పుడు ఇన్విటేషన్ ఇచ్చింది, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి. కానీ ప్రతి సందర్భంలోనూ, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన్ని ప్రతిసారి ఇన్వైట్ చేస్తున్నారు ప్రతిదానికి. బట్ ఆయన అయితే మాత్రం ఫామ్ హౌస్ వదిలి అసెంబ్లీకి వచ్చింది లేదు. పోనీ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ప్రజల సమస్యల్ని పట్టించుకుంటున్నాడా అంటే అది కూడా లేదు. మరి ఇప్పుడు ఏమైందో కానీ ఒక్కసారిగా బయటికి వచ్చేసి నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పేసి చాలా, అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి మరి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కేసీఆర్కి తెలియాలి. మరి ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు అంటే పైగా చెప్పుకోవడము, ఫామ్ హౌస్లో ఉండి మౌనంగా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారంట గంభీరంగా ఉండి. మరి అన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, లేదా మాజీ మంత్రులు అవ్వచ్చు, ముఖ్యంగా కేటీఆర్ అవ్వచ్చు, హరీష్ రావు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో మరి మౌనంగా ఉండి గమనించారా కేసీఆర్? గమనిస్తే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళని కూడా గట్టిగా కొట్టేస్తారా? కొడితే మామూలుగా ఉండదన్నారు కదా, కొడితే వెళ్ళి జైలుకి పడతారా? అంటే ఈ ఫార్ములా ఈరేస్ కేసు నడుస్తోంది కదా. సో మరి మీరు కొట్టేస్తే కనుక మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కనుక ఫస్ట్ ఫార్ములా ఈ కార్ రేస్లో మీ కొడుకు అంటే నీ సుపుత్రుడు చేసిన ఘనకార్యాన్ని అతడు ఆ తప్పు చెయ్యలేదు అనేసి నిరూపించుకోండి. అసెంబ్లీకి వచ్చి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది మంచిది కాదు, ఇది ప్రజలకి ఉపయోగపడదు, ప్రజలకి ఉపయోగపడకపోగా వాళ్ళకి ఇది సమస్యగా మారుతుంది అన్న ఉద్దేశం మీకు ఏమాత్రం ఉన్నా కూడా అసెంబ్లీకి వచ్చి మీ సలహాలు సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా మీకు అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి అంటే మీరు 10 ఏళ్ళు పాలించి ప్రతిపక్ష హోదా పొందిన తర్వాత ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడం ఎంతవరకు కరెక్టు? సరే ఆరోగ్యం బాగలేదు అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను అన్నారు. మరి ఆరోగ్యం బాగైన తర్వాత అయినా ముఖ్యమైన వాటికైనా సరే అటెండ్ అవ్వాలి కదా. అటెండ్ అయ్యి మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైతే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం చేస్తున్న పనులని విమర్శించాలి అంటే అదే పనిగా విమర్శించడం కాదు, వాళ్ళు చేస్తున్న తప్పులని, ఓకే ఈ పథకం మొదలు పెట్టారు, లేదా ఈ పరిశ్రమ ఇక్కడ పెడుతున్నారు, దీనిపైన భూసేకరణ చేస్తున్నారు, ఇది కరెక్టా కాదా, ఇలాంటి గైడెన్స్ కానీ, లేదా మీకున్న అనుభవంతో ఇలాంటి గైడెన్స్ కానీ, లేదా మీ సూచనలు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంత ఇంపార్టెన్స్ ఉంది ప్రతిపక్షానికి. అలాంటిది మీరు ఎవరు సరిగా హాజరవ్వకోకుండా, పైపెచ్చు ముఖ్యంగా మీరు హాజరవ్వకోకుండా ఇప్పుడు బయటకు వచ్చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు?
మీరు అసెంబ్లీలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, అసెంబ్లీ ఎలా జరుగుతోంది, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూడాలి, చూసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఇదంతా పక్కన పెట్టేసి మీ మీద కథనాలు కూడా వచ్చాయి కదా కొన్ని దినపత్రికల్లో, బహుశా మీరు చూసారో లేదో కూడా తెలియదు. అంటే నా నియోజకవర్గ ప్రజలు కూడా అంటే నన్ను ముఖ్యమంత్రి నీ నియోజకవర్గ అంటే మీ నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రంలో ప్రజలు మాకు అంటే ముఖ్యమంత్రిగా గెలిపించలేదు కదా, సో మా గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి అని చెప్పేసి మీరు అన్నట్టు గుసగుసలు వినిపించాయి అని చెప్పేసి వార్తాపత్రికలు అయితే కనుక కథనం వచ్చింది. మరి ఇవన్నిటి నేపథ్యంలో ప్రజలకు మీరు కనీసం అసెంబ్లీకి రాలేదు, మీ నియోజకవర్గానికి వెళ్ళి మీ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని కూడా పట్టించుకోలేదు. మరి అలాంటప్పుడు మీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది ప్రజలకి కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు? మీరు సీనియర్ నేత, అలాగే ప్రధాన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత. సో ఇన్ని 3 పోస్టులు పెట్టుకొని మీరు ఏ దానికి న్యాయం చేయకోకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి ఇప్పుడు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు అది ఇది అనేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి మాటలేవి. ఎందుకంటే మీ స్థాయి వ్యక్తికి ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. అంటే ఎలా ఇవి రెచ్చగొడుతున్నట్టు ఉన్నాయి. అంటే మీరు కార్యకర్తల్లో జోష్ నింపడానికి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏంటి? ఇది రౌడీజం కాదు కదా, కొడితే మామూలుగా ఉండదు అది ఇది అని చెప్పడానికి. ఇంకొకటి మీరు ముఖ్యంగా గమనించాల్సింది, అసెంబ్లీకి రాలేదు, ఓకే, మీరు 10 ఏళ్లలో ఏవైతే ప్రాజెక్టులు కట్టారో వాటి గురించి తెలిసిందే. కాళేశ్వరం అవ్వచ్చు, మేడిగడ్డ అవ్వచ్చు, ఇంకొన్ని ప్రాజెక్టులు అవ్వచ్చు, అన్నారం సుందిల్. మరి మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు పగుళ్ళు వచ్చింది, కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, ఇవన్నిటికీ కూడా ఆన్సర్ చేయాలి కదా మీరు. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేశారు, వీటన్నిటి గురించి ఆన్సర్ చెప్పాలి. ఎందుకు ఎక్కడ జరిగింది అంటే నాణ్యత లోపం వలన ఏంటన్నది చెప్పుకోకుండా మీరు మాట్లాడేస్తున్నారు. ఇవన్నిటి గురించి పట్టించుకోవట్లా. అంటే సరే, మీరు చేసిన పనుల వల్ల జరిగిన నష్టం కానీ, మీ హయాంలో జరిగిన అవినీతిని గురించి కానీ మీరు మాట్లాడకపోయినా ప్రస్తుతం ఉన్న ప్రజా సమస్యలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తోంది. సో దాంట్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా, వీటి గురించి అయినా సరే ఆరా తీశారా? పోనీ ఫీల్డ్కి వెళ్ళి మాట్లాడారా? పోనీ మీ సుపుత్రుడు ఎవరైతే కేటీఆర్ ఉన్నారో ఆయన వెళ్ళి మాట్లాడారా? ఏదో రైతు మహాధర్నా అని చెప్తూ ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేసేది కూడా కొన్ని సమయాల్లో ప్రజల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ప్రజల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడడం? ఇంకొకటి, మీరు చేసే పనులకి అంటే మీ సుపుత్రుడు చేసే పనికి మీ పార్టీ వాళ్ళే బలవుతున్నారు. దానికి ఉదాహరణగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఎవరో కాదు, కొడంగల్లో భూసేకరణ అప్పుడు అధికారుల మీద, ప్రభుత్వ అధికారుల మీద దాడి చేయించిన ప్రధాన సూత్రధారి అంటే శకుని కేటీఆర్ అయితే కనుక దుర్యోధనుడు పట్నం నరేంద్ర అవ్వచ్చు, సురేష్ అవ్వచ్చు. సో వాళ్ళని బలి చేశారు. ఇక్కడేమో మీ కుమారుడు బాగానే ఉన్నారు బయట. సరే, ఫార్ములా ఈ కార్ రేస్ మీ గుర్తే తెలుసు. ఈ కేసు గురించి నడుస్తుంది, ఏసీబీ విచారణ అయిపోయింది, మీరే ధైర్యం చెప్పి ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కోరు అయినా అని చెప్పేసి ఆశీస్సులు ఇచ్చారు. ఇవన్నీ తెలిసిందే కదా. మరి అవినీతికి పాల్పడకపోతే ఎందుకో అంత ఫ్రస్ట్రేట్ ఫీల్ అయిపోయి మీ సుపుత్రుడు సుప్రీంకోర్టుగా హైకోర్టులో ముందస్తు పిటిషన్ కోసం లేదా సుప్రీంకోర్టులో దాన్ని రద్దు చేయమనేయడం, ఇవన్నీ ఎందుకు? ఎదుర్కొని నిలబడాలి. మీరే తప్పు చేయలేదు కదా. సో అధికారుల మీద, అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేశారు. ఇప్పుడేమో సో ఎవరైతే A2 A3గా ఉన్నారో వాళ్ళు చెప్పారు. సో ప్రభుత్వం అంటే అధికారులు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు మా మీద అంటే ముఖ్యంగా కేటీఆర్ చెప్పారు, తర్వాత కూడా మన ప్రభుత్వమే వస్తుంది, ఏం కాదులే కానిచ్చేసేయండి అని. సో మీరు అంత ధీమాతో అవినీతికి పాల్పడ్డారు. దానికి తగిన ఫలితం ఎప్పుడైనా సరే, ఏ పని చేసినా కూడా దానికి తగిన ఫలితం ఆలస్యంగా అయినా వస్తుంది. కర్మ ఎవరిని వదలదు అంటారు కదా, ఆలస్యంగా అయినా వస్తుంది. మరి ఇవన్నీ పెట్టుకొని వీటన్నింటి గురించి కూడా మాట్లాడుకోకుండా అంటే ఇంట్లో వాళ్ళకి ఒక లెక్క, బయట వాళ్ళకి ఒక లెక్కన, అది కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళైనా, అపోజిషన్ వాళ్ళైనా, బయట వాళ్ళైనా ఎవరైనా ఒకటే, ప్రజలు ముఖ్యము అనుకున్నప్పుడు. మీరు 10 ఏళ్ళ సీఎంగా అంటే వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం ఏమాత్రం సమంజసం? అది మీరే పునః సమీక్షించుకోండి. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడారనమాట. అంటే వచ్చిన వాళ్ళకి ఫామ్ హౌస్లో జోలి చెప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పారు. అంటే ప్రజలు తిరస్కరిస్తేనే కదా మీరు ఫామ్ హౌస్కి పరిమితమైంది. ఎందుకు తిరస్కరించారు?
సో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా కూడా మీరు అంటున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల ధరలు తగ్గిపోయాయి, లేదా ప్రజలకి సంక్షేమ పథకాలు సరిగా అందట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అని. అసలు మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళి చూసారా, లేదంటే అసెంబ్లీకి వచ్చి చూసారా? ఇలాంటివి మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకొని ఏది ఎంతవరకు నిజం ఉంది ఏంటి అన్నది చెప్పాలి. అంతేకాని రెచ్చగొట్టేటట్టు మాత్రం ఎప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు సో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొగలిగద్ద సభలో మాట్లాడారనమాట. సో ఇందాక మనం అంటే ఆంబోతుల్లా కొడుకుని అల్లుడిని ఊరి మీదకి వదిలేసావు, నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అంతేకాని ఎక్కడో ఉండి నువ్వు కొడితే నేను కొడితే మామూలుగా ఉండదు లాంటి మాటలు మాట్లాడుకోవడం కాదు. సో మీరు వచ్చి మీ వైఖరిని స్పష్టం చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇక్కడ ఇందాక మనము చెప్పుకున్నదే 14 నెలల నుంచి ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు, బయటకు రాలా, ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా వచ్చి ఇది చేసేసారు, కొడితే మామూలుగా ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పేసి చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు భాష అయితేనేమి, లేకపోతే కనుక మాట్లాడే విధానం అయితేనేమి, అరే మనం ఇలా మాట్లాడితే పార్టీ అధ్యక్షుడిగా నేను ఇలా మాట్లాడితే కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారు, అందులో యువత చాలామంది ఉంటారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇది రెచ్చగొట్టినట్టు ఉంటుందా లేదా అన్న విఘ్నతతో అయినా మాట్లాడాలి కదా. సో అవన్నీ ఏమీ లేవు, విలువలకి తిలోదకాలు ఇచ్చేసి సో ప్రభుత్వం మీద పడి, అంటే ఎప్పుడు చూసినా కూడా మీరు ముందు ప్రభుత్వం ఏం చేస్తోంది ఏం చేయలేదు అన్నది అసెంబ్లీ సమావేశాలకి రావాలి. మీరు ప్రతిపక్ష హోదా తీసుకున్నప్పుడు ప్రతిపక్ష హోదాగా మీ వైఖరిని ఎప్పటికప్పుడు చెప్పాలి. మీరు అది చెప్పుకోకుండా సలహాలు సూచనలు ఇవ్వకోకుండా ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. ఇక మీరు ఫామ్ హౌస్కి పరిమితం అయితే మిగతా మీ పార్టీలో ఎవరైతే గెలిచారో వాళ్ళు బయట మామూలుగా తిరిగేస్తున్నారు, అంటే మాకేం అన్నట్టు పట్టదు అన్నట్టు తిరుగుతున్నారు. ఇక ధర్నాలని చెప్పి అవని చెప్పి ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కూడా బురద జల్లుతూ ఉన్నారు, ఆటంకాలు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే 1 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సాధించింది అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే ఎంతమందికి సంక్షేమ పథకాలు అందాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఏడాదిలోనే 55,000కు పైగా ఉద్యోగాలు కల్పించారు, ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఏదైతే చెప్పారో అవి చేసుకుంటూ వెళ్తున్నారు ఒక ఆర్డర్లో. ఎందుకంటే హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలి అన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంతో ముందుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ప్రపంచంలో కూడా తెలంగాణకి ఒక పేరు ఉండాలి, తెలంగాణ అంటే కనుక ఇది అన్న ఒక బ్రాండ్ ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో దీనికి మీరు సహకరించకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇంకొకటి మీరు అన్నారు కదా, అంటే నేళ్ళు పోట్లాడి దాదాపు 6 శతాబ్దాలు పోట్లాడి ప్రత్యేక తెలంగాణని సాధించుకున్న తర్వాత రాష్ట్రాన్ని ఒక అంటే దేశంలో అగ్రస్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది కదా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో 10 ఏళ్ళు మీరు పాలించారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుంది. ఎవరు పాలించినా సరే సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అంతేగాని ఇలా అంతర్గతంగా పిచ్చి మాటలు మాట్లాడుకోవడాలు, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు సో కార్యకర్తల్లో జోష్ నింపాలన్న ఉద్దేశంతోనో ఏంటో మీలాంటి అనుభవజ్ఞులైన వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మీరు అలా మాట్లాడారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో చేయలేనిది ఏడాదిలోనే కాంగ్రెస్ చాలా చేసి చూపించింది, ఏడాదిలోనే. సో దాని గురించి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పారు. సో మీకు ఏదన్నా ఉంటే కనుక అసెంబ్లీకి వచ్చి మాట్లాడి మీ వైఖరిని స్పష్టం చేయండి అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే మొదటి వారంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది. సో వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి చెప్పండి, ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలి అనుకుంటున్నారు, ఒకరోజు వెళ్ళి మీ వైఖరి ఎక్కడ చెప్పండి. తర్వాత ప్రజల్లో తిరగండి, సమస్యలు ఏమున్నాయి, ఈ ప్రభుత్వం కరెక్ట్గా చేస్తోందా లేదా, మీకు అందుతున్నాయా లేదా, అప్పుడు మాట్లాడాలి. అంతేగాని నోరు ఉంది కదా అనేసి ఇలా నోరు పారేసుకొని మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు మీలాంటి వ్యక్తులకు. సో మరో ప్రధాన వార్త, నేను కొడితే మామూలుగా ఉండదు, ఏడాది సమయం ఇచ్చాం, ఇక కొట్లాడుడే, ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు, ప్రజా పోరాటాల్లోనూ నేను పాల్గొంటా, అత్యాశకు పోయి ప్రజలు మోసపోయారు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలంగాణ శక్తి చూపెట్టేందుకు ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు, 4 రోజులు కానీ అన్నట్లు చూస్తున్నా, కానీ సంవత్సరం గడిచిపోయింది, ఇక ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, కొట్లాడుడే, బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోనూ ఎకరానికి
40 నుంచి 50 లక్షల రూపాయల విలువ ఉండేది. కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయి. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. వీళ్ళ మెడలు వంచాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. మరి 1 ఇయర్ నుంచి అంటే ఇంకో సంవత్సరం టైం కావాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎలా పాలిస్తోందో, ఏం చేస్తోందో, అసలు ప్రజా సమస్యలపైన పోరాడుతోందా, అంటే ప్రజలకు ఉన్న సమస్యలపైన వాటిని సాల్వ్ చేస్తోందా లేదా, సంక్షేమ పథకాలు అందిస్తోందా లేదా అని చెప్పడానికి మీకు 1 ఇయర్ టైం పట్టిందా? అంటే మీరు అంత గంభీరంగా ఉండి మౌనంగా చూస్తూ ఉన్నా అన్నారు కదా, దానికి అన్ని రోజులు అవసరం అంటారా? అంటే మీలాంటి అనుభవజ్ఞుల వారికి అంటే జస్ట్ ఫర్ ఆస్కింగ్, అంటే క్లారిఫై చేసుకోవడానికి మీకు అన్ని రోజులు పట్టిందా కేసీఆర్ గారు? 1 ఇయర్ అంటే చాలా తక్కువ టైం కాదండి. 1 ఇయర్లో చాలా చేయొచ్చు. అలాంటిది మీరు 1 ఇయర్ అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన మీరు, అందులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మీరు 1 ఇయర్ బయటకి రాకుండా గమనిస్తూ ఉన్నారు. అంటే ఏడాది కాలం పాటు పట్టిందనమాట మీకు ఇది స్టడీ చేయడానికి. ఇది స్టడీ చేయడానికి మీకు ఏడాది పడితే కనుక ఇక ప్రజా సమస్యల్ని తెలుసుకొని క్షేత్రస్థాయికి వెళ్ళి ధర్నాలు చేస్తామని చెప్తున్నారు కదా. ఇంకా వాటిని ఒకవేళ నిజంగా అక్కడ ఏమైనా సమస్యలు ఉండి లేదా ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మరి వాటి మీద పోరాడేకి మీకు ఎంత సమయం పడుతుంది? ఇంకా చెప్పండి. ఏదో ఇప్పుడు వచ్చేసి అంటే ఇన్ని రోజులు అట్లా ఫామ్ హౌస్లో ఉండిపోయాను దాన్ని కవర్ చేయడానికి ఇలా మాట్లాడుకుంటున్నారా, లేకపోతే నిజంగానే అబ్జర్వ్ చేస్తున్నారా? ఎప్పటికప్పుడు ఛానల్స్లో ఎవరు ఏం చేస్తున్నారు, అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, సో ఎలాంటి పథకాలు వెళ్తున్నాయి ఏంటి అన్నది వెళ్తూనే ఉన్నాయి కదా, న్యూస్ వస్తూనే ఉంది కదా. మరి మీరు ఆ న్యూస్ని చూడట్లేదా? మరి మీరు కట్టిన ప్రాజెక్టులే కదా, కాళేశ్వరం అవ్వచ్చు, మేడిగడ్డ అవ్వచ్చు, మీ హయాంలో కట్టారని చెప్పేసి నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కూడా చెప్పారు. సో మేడిగడ్డ ఏదేంటి మేర నగతీరుడు అని చెప్పేసి పోల్చింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు అని. మరి ఎందుకు కూలిపోయింది? మరి ఎందుకు పగుళ్ళు వచ్చాయి? నాణ్యత లోపం. ఎందుకు మరి అంత అలాంటి వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు? అంటే కాంట్రాక్ట్ ఇచ్చారు, వెళ్ళి పడులు పర్యవేక్షించి అంత బాగుందా లేదా అని చెప్పేసి అంత ప్రాజెక్టులు అంత డబ్బు వెచ్చించి అంత ప్రాజెక్టులు కట్టించే ముందు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? మరి వాటిపైన మాట్లాడండి. వాటిపైన కూడా మాట్లాడాలి కదా. వీటిపైన మాట్లాడినప్పుడు మరి వీటిపైన మాట్లాడకుండా వాటిపైన ఎందుకు మాట్లాడుతున్నారు? సో నిన్న కవిత మాట్లాడింది కూడా హాస్యాస్పదంగా ఉంది. బహుశా కేసీఆర్ గారు మీరు సరిగా చెప్పలేదేమో, తను న్యూస్ ఫాలో అవ్వలేదేమో. మేడిగడ్డ ప్రాజెక్ట్ పగుళ్ళు వచ్చాయి, తర్వాత కాళేశ్వరం కూలిపోవడం, దీనిపైన జస్టిస్ పిసి ఘోష్ కమిటీ కూడా వేశారు. సో అలాగే కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు అవ్వచ్చు, అలాగే నాణ్యత లోపం కావచ్చు, అసలు ఏం జరిగింది అన్నది మొత్తానికి ఓవరాల్గా చెప్పడానికి కమిషన్ అయితే వేశారు. ఇదంతా జరుగుతోంది కదా. మరి దీని గురించి ప్రస్తావించకుండా మీరు కట్టారు అన్న దాని గురించే చెప్పారు. కట్టిన తర్వాత సో 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏమైంది దాన్ని కూడా చెప్పాలి కదా, లేకపోతే ప్రజలు నవ్వుల పాలు అవుతారు. ఎందుకంటే మీరు కట్టారు ప్రాజెక్టులు కరెక్టే, అవి నిలబడ్డాయా? నిలబడలేదు కదా, కొన్ని పడిపోయాయి కొన్ని. మరి వాటి గురించి చెప్పుకోకుండా ఇలా మాట్లాడితే ప్రజల్లో మీ మీద ఉన్న విశ్వాసం తగ్గిపోయి నవ్వుల పాలవుతారు. సో మీరు ఏంటి ప్రభుత్వం చేసే పనుల్ని గమనిస్తూ మౌనంగా ఉండిపోయారు. అది కూడా ఏడాది పట్టింది మీకు. దీనికి ఏడాది పట్టిందంటే ఇంకా మీరు చేసే వాటికి ఇంకెంత టైం పడుతుందో తెలియదు. ప్రజా పోరాటాల్లో పాల్గొంటా బహిరంగంగా ప్రజా పోరాటాలు చేసి ఉధృతం చేస్తామని చెప్తున్నారు. మీరు దానికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతోంది ఏంది అన్నది గమనించండి. మీరు ప్రభుత్వానికి ఏదైతే అధికారంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. మీరు సీనియర్ కూడా. అవన్నీ ఏమీ లేకోకుండా డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను ఇది కాదు కదా. అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ మీ సలహాలు సూచనలు ఇవ్వండి. సో ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కూడా మంచిది కాదు ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు మీరు హెల్త్ బాగా బయటకి వచ్చారు కాబట్టి ఒకేసారి ఇంత ఆవేశపడడం కూడా అంత మంచిది కాదు. ముందుగా అసెంబ్లీ సమావేశాలు కానీ లేకపోతే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీరు అడిగితే ఎవరు నాకు తెలిసి మీరు అడిగితే కనుక అఖిలపక్ష సమావేశానికి కూడా ప్రభుత్వం రెడీనే అంటుంది. ఎందుకంటే మీకున్న డిమాండ్లను బట్టి అఖిలపక్ష సమావేశం వేయాలి అంటే ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా వేస్తారు, మనం చూస్తూనే ఉంటాం. సో అఖిలపక్ష సమావేశం పెట్టుకోండి, ఫస్ట్ అక్కడ డిస్కస్ చేసుకోండి, మీకున్న అభ్యంతరాలు ఏంటో చెప్పండి, అక్కడ నిలదీయండి. ఆ తర్వాత క్షేత్రస్థాయికి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని ఒక్కసారిగా ఫామ్ హౌస్లో నుంచి అంటే లేడికి లేచిందే పరుగు అన్నట్టు అది కరెక్ట్ కాదు. ఏడాది సమయం మీరు ఇచ్చారు, ఏడాది సమయం మీరు కాదు ఇవ్వాల్సింది. ఏడాది సమయం
ప్రజలు ఇచ్చి ఏడాది సమయం ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తోందా లేదా అనేసి డిసైడ్ చేసేది ప్రతిపక్షం కాదు, ఫస్ట్ ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టే ప్రభుత్వం మారింది, మీరు విపక్షానికి వెళ్ళారు. సో కాబట్టి మీరు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే కనుక ఎలా వర్క్ చేస్తుంది ఏంటి ఇవి చూసుకొని ముందుకెళ్ళండి. ఇక ఇట్లా మాట్లాడితేనే కదా, నేను కొడితే మామూలుగా ఉండదు, ఏడాది సమయం ఇచ్చాము ఇంకా కొట్లాడుడే, ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడము ఒక సీనియర్ నేతగా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది కేసీఆర్ గారు? ఇట్లా రెచ్చగొట్టకండి, ఎందుకంటే రెచ్చగొడితే ఏమవుతుందో మీకు కూడా తెలుసు. అనవసరం మీరు బాగానే ఉంటారు, మధ్యలో బలైపోయేది ఎవరు? కార్యకర్తలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటివన్నీ మానేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. దిశలో వచ్చిన ప్రధాన వార్తాంశం అయితే చూసుకున్నామండి. ఇక ఈనాడులో వచ్చిన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. సో ఆర్థిక మూలాలు పటిష్టం, రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుంది అన్నట్టు ఇచ్చారు. అదుపులోనే ద్రవ్యోల్బణం, సంస్కరణలకు పెద్దపీట వేయాలి, ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది. అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని తెలిపింది. అదే సమయంలో సుస్థిర అభివృద్ధిని కొనసాగించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని చెప్పిన సర్వే ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంటుందని తెలిపింది. ఇక ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. పలు కీలక అంశాలను ఈ సర్వే ప్రస్తావించింది. ముఖ్యంగా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని భారత శ్రామిక విపణిపై చూపించే ప్రభావంపై అప్రమత్తంగా వ్యవహరించాలనేసి సూచించింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దానికి సంబంధించిన సర్వే అయితే రిపోర్ట్ వచ్చింది. దాన్ని నిన్న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో చాలా ముఖ్యమైన అంశాలని ప్రస్తావించారు. అందులో ప్రధాన అంశం ఏఐ అంటే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అలాగే ఈసారి వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్యలో ఉంటుంది అని కూడా చెప్పారు. ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంది అని చెప్పేసి ప్రధానంగా సర్వేలో తేలింది. సో అంటే భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు మాత్రం పటిష్టంగానే ఉన్నాయి అన్నది ఓవరాల్గా సర్వేలో తెలిసిన అంశము. సో ఈరోజు అందరూ ఎప్పుడెప్పుడు అని చూస్తున్న బడ్జెట్ ప్రవేశపెడుతున్నది ఈరోజే. మరి ఈ బడ్జెట్ పైన అన్ని రాష్ట్రాలతో పాటు సామాన్య ప్రజలు కూడా బోలెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరి నిర్మలా సీతారామన్ గారు ఎవరి మోములో నవ్వులు పూయిస్తారు, ఎవరి మోములో బాధలు మిగులుస్తారు అంటే తను ప్రవేశపెట్టే బడ్జెట్ వల్ల ఎవరి మోములో నవ్వు ఉంటుంది, ఎవరి మోములో బాధ ఉంటుంది అన్నది ఇవాళ తెలుస్తుంది. మరి ఏ రాష్ట్రాలకి వాళ్ళు అంటే ప్రతి రాష్ట్రానికి ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలని చూసుకుంటే కనుక ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం నిధుల సమీకరణ అవ్వచ్చు, అక్కడ ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అంటే అభివృద్ధి చేయాల్సిన సెక్టార్స్ చాలా ఉన్నాయి. వాటికి అలాగే ఏదైతే జలవనరులకు సంబంధించి జలాలకి సంబంధించిన ప్రాజెక్టులు అవ్వచ్చు, దానిపైన కూడా గంపెడి ఆశలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అలాగే రైల్వేకి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఆ రైల్వేలకి కూడా అంటే ఎంతవరకు మోక్షం లభిస్తుంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మానస పుత్రికగా ఫ్యూచర్ సిటీ అని ఏదైతే అంటున్నారో దానికి సంబంధించి అవ్వచ్చు, అలాగే మూసీ రివర్ ఫ్రంట్, అలాగే మూసీ పునరుజ్జీవం గురించి అవ్వచ్చు. సో ఏదైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో వాటికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి కూడా తెలంగాణ కూడా బోలెడు ఆశలతో ఎదురు చూస్తోంది. మరి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇవాళ అంటే ఎవరికి ప్లస్ మైనస్ అన్నది తెలుస్తుంది. అలాగే సామాన్య ప్రజలకి ఏది వాళ్ళ మీద భారం పడుతుంది, ఏవి తగ్గనున్నాయి, ఏవి పెరగనున్నాయి అన్న దానిపైన కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఏది ఏమైనా ఇవాళ మధ్యాహ్నానికి లేదా 3-4 o'clockకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక మరో ముఖ్యమైన అంశం, పట్టభద్ర ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎంపిక చేసిన పార్టీ అధిష్టానం. సో మనకి ఎమ్మెల్సీ
ఎన్నికల్లో ప్రకటన వచ్చింది కదండి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదలైంది కదా. దీనికి సంబంధించి పట్టభద్ర ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని పార్టీ అధిష్టానం అయితే డిసైడ్ చేసింది. ఒకరి పేరును అయితే కనుక రిలీజ్ చేసేసింది. మరి మిగతా వాళ్ళవి ఎప్పుడు వస్తాయి అన్నది చూడాల్సిందే. ఎందుకంటే ఈ మంత్లోనే కదా ఉండేది మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో త్వరలోనే ఆ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. మిగతా పార్టీల నుంచి కూడా చూడాలి అంటే ఎవరికి సీట్ దక్కుతుంది అన్నది. ఇక ఈనాడులో వచ్చిన ప్రధాన అంశాలను చూసాము. మరో ప్రధాన వార్తాపత్రిక వెలుగులో ప్రధాన బ్యానర్ ఐటమ్గా గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా ఇండియాను మారుస్తాం, గగన్యాన్ ఎంతో దూరంలో లేదు, ద్రౌపది ముర్ము. వక్ఫ్ జమిలీ బిల్లులతో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాం, బడ్జెట్లో పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి, పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. సో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి, లోక్సభ రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే మాట్లాడారు. సో ఇందులో ప్రధాన అంశాలను ప్రస్తావించారు ముర్ము గారు. సో గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా దేశాన్ని మారుస్తామని చెప్పారు. అలాగే గగన్యాన్ ఎంతో దూరంలో లేదు అని కూడా ఒక మాట అయితే చెప్పారు. ఇంకొకటి వక్ఫ్ జమిలీ ఎన్నికలతో సాహసోపేత నిర్ణయాలు అయితే తీసుకుంది కేంద్రం అని చెప్పి ప్రస్తావించారు. అలాగే అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాము అంటే పేదలకు అనుగుణంగా ఉండేలాగా అంటే వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ ఉంటుంది అని కూడా చెప్పారు. అంటే ఎప్పుడైతే అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా పేదలకు ప్రాధాన్యం ఉంటుంది, బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పేసి వెల్లడించారు. ఇక ఇది ద్రౌపది ముర్ము గారు ప్రధానంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు అయితే కనుక. ఇక మరో ప్రధాన వార్త, రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం 2023-24 మార్చి నాటికి 8.8%, 2024 సెప్టెంబర్ నాటికి 6.6%. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ టాప్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడి. అంటే ఇది చాలా సంతోషకరమైన వార్త. రాష్ట్రాభివృద్ధిలో అంటే ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2023-24 మార్చి నాటికి 8.8% ఉండే నిరుద్యోగం సమస్య 2024 సెప్టెంబర్ నాటికి 6.6% తగ్గిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడైందని చెప్పారు. అలాగే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ టాప్గా నిలిచిందని కూడా చెప్పారు. ఇది అంటే శుభ పరిణామం, అంటే రాష్ట్రం అభివృద్ధి పథం వైపు వెళ్తోంది అనడానికి కూడా ఇది సర్వే ఏదైతే ఉందో ఇది నిదర్శనమని చెప్పాలి. వెలుగులో వచ్చిన ప్రధాన అంశాలని చూసాము. ఇక మరో న్యూస్ పేపర్ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తా ఐటమ్, గులాబీ దళమంతా సిద్ధం, తప్పదిక యుద్ధం. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ భారీ సభ. మీకు ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఎందుకు? 10 మందికి మేలు చేయడానికా లేక తమాషా చేయడానికా? ఓపిక పట్టే కాడికి పట్టినం. ఇప్పటికీ 14 నెలలైంది. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రత్యక్ష పోరాటాల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే కనుక చెప్పారు. అది ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇంకొక వార్త ఇచ్చారండి. గంట స్పీచ్కే కాంగ్రెస్ గడగడ. 5 గంటల్లో 8 మంది కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకు. సీఎం మొదలుకొని అద్దంకి దాకా కేసీఆర్ను తిట్టేందుకు పోటీ. బ్యాలెన్స్ కోల్పోయిన రేవంత్, బీఆర్ఎస్ ముఖ్యులపై దూషణ. సో నమస్తే తెలంగాణ ఎవరికి సంబంధించిన పత్రికనో దాంట్లో ఎలాంటి వార్తలు వస్తాయి అన్నది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీడియా చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో కూడా 4th పిల్లర్ మీడియా. సో ఏ న్యూస్ వచ్చినా కూడా మనము వేరే న్యూస్లతో అంటే వేరే పత్రికలతో కూడా చూసుకుంటాము, ఏది కరెక్ట్ ఏది కాదు, దేంట్లో ఎంతవరకు అంటే నిజం ఉంది అన్నది ప్రజలు ఎవరికి వాళ్ళు అవగాహన చేసుకుంటారు. నిన్న కేసీఆర్ ఏదైతే మాట్లాడారో దాని గురించే ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. అంటే 14 నెలలు ఓపిక పట్టినాము, ఇంకా ఇప్పటి నుంచి కోట్లాడే ప్రజలు అంటే సో క్షేత్రస్థాయికి వచ్చేసి సో ప్రజా పోరాటాలు చేస్తాము, కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పారు. అలా చెప్పారు. దీని తర్వాత ఇంకొక వార్త అయితే చూసుకున్నాం కదా, గంట స్పీచ్కే కాంగ్రెస్ గడగడలాడిపోయింది అని చెప్పేసి. సో గంట స్పీచ్కి కాంగ్రెస్ గడగడలాడలేదు. 14 నెలలు ఫామ్ హౌస్లో పిల్లిలా ఉన్న కేసీఆర్ ఏంటి ఒక్కసారిగా ఇలా వచ్చేసి ఏదో తనకి తానే పులి అనుకొని మాట్లాడేస్తున్నాడు, మెడలు వంచుతా కొడతా, నేను కొడితే మామూలుగా ఉండదు లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నిసార్లు అసెంబ్లీకి పిలిచినా కూడా రాని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సడన్గా బయటికి వచ్చారు, దీనికి కారణం ఏంటి? అందులో
తప్పుడు అంటే నిజాన్ని కాకోకుండా చేసిన అభివృద్ధి పనులని కాకోకుండా అవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ప్రజా సంక్షేమం కోసం అవన్నీ పక్కన పెట్టేసి ముఖ్యంగా మొన్న దావోస్లో మనం చూసుకుంటే కనుక దాదాపు 2 లక్షల కోట్లకి దగ్గరలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నిటినీ కూడా ఏమీ ప్రస్తావించకుండా అలాగే వారి హయాంలో ఏదైతే ప్రాజెక్టులు కట్టారో వాటిల్లో కొన్ని కూలిపోవడము, పగులు రావడము, దీనిపైన కమిటీ వేయడము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా పక్కన పెట్టేసి సో ఈయన మాట్లాడడము ఏమాత్రం కరెక్ట్ కాదు. సో దానికి క్లారిటీ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ముందుకొచ్చారు. అది కాంగ్రెస్ నేతల చెప్పినది ఏంటంటే కనుక మీరు ఎప్పుడు అసెంబ్లీకి రాలేదు, ఏం జరుగుతోందో వాస్తవ పరిస్థితి కూడా తెలుసుకోకుండా ఫామ్ హౌస్కే పరిమితమైనారు. సో ఇలా అంటే జరిగిన దాన్ని కూడా జరగలేదు అని చెప్పేసి చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టే కాంగ్రెస్ నేతలు ముందుకొచ్చి నిజాల్ని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్పారనమాట. సో మేము వచ్చి మీడియా ముందుకు మాట్లాడడానికి కారణం ఏంటి, సో అభివృద్ధి ఏదైతే జరిగిందో దాని గురించి చెప్పకుండా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టడం అది తెలిసిందే ప్రజలకి, కానీ దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ ఒకసారిగా బయటకి వచ్చేసి ఏదో తనకి తాను పులిగా ఫీల్ అయిపోయి మాట్లాడేస్తున్నాడు. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి జరిగిన అభివృద్ధి పనుల గురించి, అలాగే మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మీకు ఏమున్నా కూడా మా పాలనని చూడండి, మా పాలనను చూసి ఎక్కడ తప్పులు ఉన్నాయో మీరు చెప్పండి అని చెప్పేసి చెప్పారు. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఏదైతే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారో దానిని ఖండించడానికి రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలుసు. సో ఏదైతే ఇలా రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు ఉన్నాయో అంటే పోరాటాలకు సిద్ధం, ఇంకా పోట్లాడుడే కార్యకర్తలు సిద్ధంగా ఉండండి అని, సో దీన్ని ఖండించడానికి కాంగ్రెస్ నేతలు మేము మీడియా ముందుకు వచ్చామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చాలా మంది చెప్పుకున్నారు. అలాగే ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. సో ఒకసారిగా వచ్చి ఎప్పుడు లేని 14 నెలల తర్వాత ఇలా మాట్లాడుతున్నారు కేసీఆర్ గారికి ఏమైంది, ఎందుకు ఇంత సడన్ గా ఇలా మార్పు వచ్చేసింది అని చెప్పేసి. సో రాష్ట్రం చేసిన అభివృద్ధిని చెప్పుకోవడానికే వచ్చి కాంగ్రెస్ నేతలు మాట్లాడారే కానీ దాంట్లో కేసీఆర్ కి భయపడో లేకపోతే బీఆర్ఎస్ కు భయపడో కాదు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి, కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు నేతలు అయితే కనుక ఇదే విషయాన్ని చెప్పారు. ఏంటి, వాళ్ళకు భయపడి కాదు, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని బహుశా 14 నెలలు ఫామ్ హౌస్ లో ఉన్నారు కదా, ఆయనకు కూడా తెలియకపోవచ్చు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము మీడియా ముందుకు వచ్చామని చెప్పేసి కొంతమంది నేతలు చెప్పారు, కార్యకర్తలు అయితే చెప్పారు. వాళ్ళ మనసులో ఉన్న మాట అండి ఇది. సో ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను చూసుకున్నాము. రేపటి న్యూస్ అనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.